పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు వింజమూరు టౌన్లోని స్థానిక బంగ్లా సెంటర్, అశోక్ నగర్, ఊటుకూరు, తక్కెళ్లపాడు గ్రామాల్లో ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ గోచిపాతల ఆనందరావు మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ 62వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మాసిలామణి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 మందితో మొదలైన ఉద్యమం నేడు ఖండాంతరాలు దాటి ఈ దేశ ప్రధానినే కదిలించే స్థాయికి చేరిందంటే అది మందకృష్ణ మాదిగ నిరంతర పోరాట ఫలితమేనని, అదేవిధంగా మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమని అన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 5 మంది విద్యార్థులకు ఘనంగా సన్మానం చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మొలబంటి సుధాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల నాయకులు అంకి పెద్దయ్య, సీనియర్ నాయకులు రొడ్డా కొండయ్య, గంగపట్ల వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ గారు చెప్పినట్టుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో బహుజన రాజ్యాధికారి కోసం, మహాజన రాజ్యాధికారి కోసం ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు అడుగులు వేయబోతా ఉన్నాడు. ఆ అడుగులు వేసే క్రమంలో ప్రతి ఒక్కరం కూడా ఏదైతే ఈ నియోజకవర్గంలో మనకి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారిని కనిపెట్టి ఖచ్చితంగా వారికి అండగా నిలబడి వారిని మన మహాజన రాజ్యాధికారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని భవిష్యత్తులో మనం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే కేవలం ఓటు అనే ఆయుధంతో, రాబో రోజుల్లో ఓటు అనే ఆయుధంతో ఎవరైతే ఈ పాలకులు మనల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి మన అవకాశాలని కొలగొడతా ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్తులో బుద్ధి చెప్పాలంటే మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్లాలని, అందుకు మీరందరూ కూడా ముఖ్యంగా మన జాతి ఏ జాతి ముందుకు రావాలన్నా, ఈ రోజు ఏ పార్టీ ముందుకు రావాలన్నా తన జాతి ఎంతెంత ప్రాముఖ్యత ఉందో మన జాతి ముందుకు రావాలన్నా మందకృష్ణ మాదిగ గారి జాతి నాయకత్వంలో ముఖ్యంగా మన మాదిగలు అత్యంత ఎన్నుదన్నుగా ఉండి ఒక మిలిటరీ సైన్యం లాగా మందకృష్ణ మాదిగ గారికి ఒక సైన్యం లాగా కుటుంబంలో పుట్టి మన జాతి కోసము 24 గంటలు ఎన్నో వివక్షతలు కోర్చి ఎంతోమంది ఓసీలు అదర్ కాస్ట్ వాళ్ళ దగ్గర ఎన్నో తిట్లు తిని ఎన్నో అవమానాలు భరించి జాతి అభ్యున్నతి కోసము చాలా కష్టపడి ఆయన ఇప్పుడు కూడా నిర్విరామంగా పనిచేస్తున్నారంటే అందులో ఉండే స్తబ్దత, ఒక గణనీయమైన మా జాతికి నేను ఏమైనా చేయాలని ఒక దృక్పథంతో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి నిజంగా నేను అప్పుడప్పుడు అంబేద్కర్ కూడా అనేవాడు, కృష్ణ మాదిగ అంత పోరాట యోధుడు మన భారతదేశంలో ముఖ్యంగా దళిత కమ్యూనిటీకి 10 మందిని కూర్చున్న దానికి కూడా మనం కూర్చున్నప్పుడు అక్కడ రెడ్డి గారు, నాయుడు గారు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఆడ పక్కన కూర్చుంటే మాదిగని చెప్పుకునే దానికి కూడా తక్కువ ఇచ్చేవాళ్ళం. ఈరోజు ధైర్యంగా మన పొలాన్ని చెప్పుకోగలం. అంటే మనం అందులో దేంట్లో కూడా తక్కువ కాకుండా మన పిల్లల్ని చదివించుకుంటాము, రాజకీయంగా అన్నిటి కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి బయట మనం 10 మందిలో తిరిగేదానికి కూడా మనకి ఒక ధైర్యం వచ్చేసింది. అలాగే నేను 2001 దాకా 94 నుంచి కంటిన్యూగా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉన్నాను. 2001లో నాకు ఎంపీటీసీకి అవకాశం దొరికింది. నేను ప్రతి పల్లి తిరుగుతున్నాను కాబట్టి నాకు 4 గ్రామాల నుంచి నాకు మంచి మెజారిటీ. చేపట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం పెద్దలుగా మనం చేయాల్సింది మన పిల్లల్ని చదివించాలి. విద్య అనేటువంటిది 3వ నేత్రం. ఇది కానీ లేకపోతే మనం ఏం చేయలేము. విద్య ఎప్పుడైతే మనం విద్యార్థులు చదివిస్తామో మనం విద్యావంతులమైతే తర్వాత మనము ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత అంటే విద్యతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజంలో మనకి గౌరవం ఉంటుంది. సమాజంలో గౌరవం కావాలంటే మనం తప్పనిసరిగా విద్యావంతులం కావాలి. విద్యావంతులతో పాటు ఎప్పుడైతే విద్యావంతులు మాత్రమో ఆటోమేటిక్గా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సామాజిక విలువలు పెరుగుతాయి. ఈ 3 ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.